హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో మరమరాలతో మిక్చర్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇదైతే చాలా రుచిగా ఉంటుందండి. అప్పటికప్పుడే చేసేయచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా అడిగితే ఇది చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేయచ్చు. మరి దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని ఈ విధంగా నూనెలో వేయించాలండి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయిస్తే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక లోటా వరకు మరమరాలను తీసుకున్నాను. మీకు కావాలి అంటే ఇంకెక్కువైనా తీసుకోవచ్చు. ఈ మరమరాల్ని ఈ విధంగా వేయించుకోవటం వల్ల మరమరాలు అనేవి మెత్తగా ఉన్న కొంచెం క్రిస్పీనెస్ అయితే వస్తుందండి. ఇలా కొద్దిసేపు వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మరొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత దీనిలోనే కొన్ని జీడిపప్పుల్ని వేయించుకోవాలి. ఈ మిక్చర్కి జీడిపప్పులు వేస్తే రుచిగా ఉంటుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చండి. వీటిని కూడా ఈ విధంగా కలుపుకుంటూ దోరగానే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో కొన్ని పల్లీలను కూడా వేయించుకోవాలండి. అది క్వాంటిటీ మీ ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 2-3 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి దీనిలో వేసుకోవాలి. ఇవి వేయటం వల్ల మిక్చర్ అనేది చాలా బాగుంటుందండి, స్పైసీగా చాలా బాగుంటుంది. ఇవి కూడా వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకును కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయడం వల్ల మాడిపోకుండా ఉంటుందండి. కొద్దిసేపు ఇలా కలుపుకుంటూ వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులను కూడా దీనిలో వేసేస్తే ఈ పచ్చిమిరపకాయలు ఫ్లేవర్ అనేది వీటికి కూడా పడుతుంది. ఈ విధంగా వీటిని కూడా ఒకసారి ఇలా మొత్తం అన్నీ కలిపేసిన తర్వాత దీనిలో ముందుగా మనం వేయించి పెట్టుకున్న మరమరాలను వేసేసుకోవాలి. ఇవి కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా కింద నుంచి ఈ విధంగా కలుపుకుంటూ వీటిని వేయించుకోవాలి. అంతేనండి, మరమరాల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అనమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం అంతా పూర్తిగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. మరమరాల ప్లేస్లో మీరు అటుకులతో కూడా మిక్చర్ని చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అటుకులతో చేసిన పిల్లలు ఇష్టంగా తినేస్తారు, చాలా బాగుంటుంది. అంతేనండి, ఈ మరమరాల మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. వీటిని ఒక బాక్స్లో వేసి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక వారం పాటు నిల్వ కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.